హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అందరికీ మీకైతే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మీ అందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇంకా శుక్రవారం రోజు పొద్దున్నే అయితే లేసి ఇంటి ముందు ముగ్గులను పెట్టేసుకుని ఇంకా నేనైతే పూజ దగ్గర అన్ని సామాన్లు అయితే సెట్ చేసుకున్నానండి. పూజ అయితే చేసుకోవడం కూడా అయిపోయింది. నేను ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఎక్కువనైతే పూజ కోసం అయితే ప్రసాదాలు అయితే ఎక్కువ వండుకోలేదండి. నేను కొన్ని మాత్రమే చేసుకున్నాను. నాకు తెలిసినట్టుగా సింపుల్గా అయితే నేనైతే పూజ చేసుకున్నాను. ఇంకా వ్రతం కథ అయితే మొత్తంగా చదువుకోలేదండి. కొన్ని అష్టోత్తరాలు ఉంటే అవైతే చదువుకున్నాను, ఇంకా వ్రతకు సంబంధించినవి. అలాగే ఇప్పుడైతే నేను ఈ వ్రతం పూజ చేసుకోకైతే దగ్గర 5 years 6 years దగ్గరకు వస్తుందండి. ఎందుకంటే నాకు పిల్లలు చిన్నోళ్ళు ఉండడం వల్ల చేసుకోవడానికి నాకు వీలు అవ్వకపోయేది. పిల్లల్ని ఏడిపించుకుంటూ చేసుకోవడం అంటే అంత అవ్వకపోయేది. మామూలుగా పూజ అయితే చేసుకునేదాన్ని, కానీ ఇలా అయితే ఇంకా కలసం పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకోకపోయేదాన్ని, నార్మల్గా అయితే చేసుకునేదాన్ని. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మళ్ళీ పూజ చేసుకున్నాను. వ్రతం చేసుకున్న తర్వాత 5గురికి అయితే నేను వాయనం ఇచ్చుకున్నానండి. ఇంకా నేను కూడా వెళ్ళాము. ఆ రోజంతా ఇంకా వాయనాలు ఇచ్చుకోవడము తెచ్చుకోవడం అయింది. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఆ రోజు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది కదండి. మన ఇంట్లో అయినా ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాయనం తెచ్చుకోవడము, మనం వాళ్ళని పిలిచడం, ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఇంకా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి వ్రతం? మీరందరూ చేసుకుంటారా? మీరందరూ ఎలా చేసుకుంటారంటే నేనైతే సింపుల్గా చేసుకున్నాను. మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారండి. నేను పూజ చేసుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక 3 రకాల ప్రసాదాలు మాత్రమే వండుకున్నానండి. ఆ తర్వాత నేను ఇంకా ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అలాగే వ్రతం పాటలు అయితే నాకు రావండి. నేనైతే అందుకే ఫోన్లో చూసుకుంటూ అయితే చదువుకుంటూ సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుంటున్నాను. మధ్యలో మర్చిపోతేనే మనం మిస్టేక్స్ చేసుకుంటున్నాను చూసుకుంటూ నేను ముందుగానే ఇలా చేసుకోవాలంటే ఒక పేపర్ అయితే రాసి పెట్టుకున్నాను. ఆ విధంగానే పూజ మొత్తం చేసుకున్నాక నేనైతే ఇంకా వాయనం ఇచ్చుకోవడం అయితే నేను ఈవినింగ్ టైంలో ఇచ్చుకున్నానండి. నేను పూజ చేస్తుంటే మా ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి నేను చేస్తాను అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకెలానైతే మా పిల్లలతో అయితే సరదాగా నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా పూజలో కొబ్బరికాయలు నేను కొడతానమ్మా అని నా పూజ విధానం అయితే వీడియో అనేది మొత్తం కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంకా పూజ మొత్తము చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత నేనైతే ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే నేను కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఆ తర్వాత ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా ఇంకొక కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. ఈ కొబ్బరికాయ కొట్టే విషయంలో అయితే చాలా గొడవ అండి. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అయితే పోటీ పడుతుంటారు. నేను కొడతానంటే నేను కొడతాను. ఒకటైతే కలశాన్ని పెట్టుకున్నాను అమ్మవారికి. అదైతే ఇంకా మొత్తం నెక్స్ట్ డే అయితే దాన్ని కొట్టుకుంటాము. ఆ కొబ్బరికాయను వేస్ట్ చేయకుండా స్వీట్ ప్రసాదం అయితే చేసుకోవాలి. అది నెక్స్ట్ డే అయితే చేసుకుంటాము. ఇంకెప్పుడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఇవైతే వాయినాల కోసం పెట్టుకున్నానండి. 5 ముత్తైదులకు అయితే వాయినం ఇచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది. మా అబ్బాయి కూడా కొబ్బరికాయలు కొట్టేశారు. ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఎంతో హడావిడి పండగ వాతావరణం ఉంటుంది కదండి. నాకు కూడా అలాగేనండి. పూజ చేసుకొని ఒక వారం ముందు నుండి అయితే ఫుల్గా హడావిడి. ఎందుకంటే ఇలా చేసుకోవాలి అనుకున్నాను కానీ
పూజ రేపనగానే మా చిన్న అబ్బాయికి మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చిందండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకెలా చేసుకుంటానేమో అనుకున్నాను. కాబట్టి వెంటనే ఆ రోజు ఇంకా నైట్ హాస్పిటల్కి వెళ్ళేసి సిరప్లో తీసుకొచ్చి వేయడం వల్ల వాడైతే కొద్దిగా పూజ అయ్యేంత వరకు అయితే కొద్దిగా నిమ్మలంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా చాలా సపోర్ట్ చేశాడు అండి. ఇది నాన్న పూజలో అయితే చాలా హెల్ప్ చేశాడు. ఏదైనా కూడా కొంచెం పెద్ద పిల్లలైతే వింటారండి, చిన్నపిల్లలైతే అసలు వినరు, మారం చేస్తారు. ఇంకా అందులో మా చిన్న అబ్బాయికి హెల్త్ బాగాలేక ఫీవర్ వల్ల వాడితే కొంచెం డల్గా ఉండిపోయాడండి. అది పూజ మాత్రం చాలా హ్యాపీగా మేమైతే చేసేసుకున్నాము. ఫైనల్గా ఇంకా వాయినలు అయితే ఇచ్చుకున్నాము, తీసుకున్నాము. ఇదైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను.